హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ద రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షో జస్ట్ ఇప్పుడే చూశాను. మూవీ ఎలా ఉంది అంటే, ఎక్సెప్ట్ క్లైమాక్స్ మూవీ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకైతే 1% కూడా బోర్ అనిపించలేదు. మూవీ స్టార్ట్ నుండి మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ లాగ్ లేకుండా పర్ఫెక్ట్గా చూపించారు. ముసలి తాత బ్యాక్ స్టోరీ బాగుంటుంది. ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా పెట్టారు. ఎందుకు పెట్టారా బాబు అని అనిపించేలాగా సాంగ్స్ పెట్టలేదు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం కంటే సాంగ్స్ బెటర్ అనిపించేలాగా డైరెక్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో సాంగ్స్ వచ్చినప్పుడల్లా థియేటర్ లో జోష్ వచ్చింది. మూవీకి సెట్ అయింది. స్టోరీ వెరీ సింపుల్ గా ఉంటుంది. ట్రైలర్ లో చూపించిందే ఉంటుంది. నా వరకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే, ప్రభాస్ గారు ఓల్డ్ గెటప్ ఇందులో పెట్టకపోవడం. అది ఎందుకు తీస్తారో ఏమో, సంక్రాంతికి కలుపుతారు అంటున్నారు. అలా అయితే ఏం లాభం? అది ఉంటే మూవీ మెయిన్లీ సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో ఊపేసేది. మెట్ల మీద నుండి అమ్మాయిలు వచ్చే సీన్స్ అండ్ ఆ దెయ్యం సడన్ ఎంట్రీ, ఇలా చాలా సీన్స్ ని లేపేశారు. మేబీ ట్రైలర్ లో పెట్టారని ఇందులో పీకేశారు అనుకుంటా. అండ్ మూవీ క్లైమాక్స్ లో క్లైమాక్స్ అంటే ఆ ఎండింగ్ చాలా సింపుల్ గా ఏదో ఎండ్ చేయాలన్నట్లుగా ఉంటుంది. విలన్ ని ఎలా ఎదుర్కోవాలి అనేది క్లియర్ గానే చెప్పారు. అండ్ అదే క్లైమాక్స్ లో ఇంప్లిమెంటెడ్. బట్ అది అంతగా ఇంపాక్ట్ఫుల్ గా లేదు. అదే ల్యాగ్ లాగా అనిపించింది. ఏదో కాన్వర్సేషన్ చేసుకున్నట్టు చెప్తున్నట్టుగా ఆ క్లైమాక్స్ అనిపించింది. నా వరకు క్లైమాక్స్ పోర్షన్ లో ఎండ్ పార్ట్ అంతగా అనిపించలేదు. ఆ తర్వాత పార్ట్ 2కి లీడ్ కూడా అబ్రప్ట్ గా ఉంటుంది. ఎందుకు చూపించారు అనేది ప్రస్తుతానికి ఇంకా స్ట్రైక్ కాలేదు. అంటే ఆ టైంలోనే చూపించడానికి కారణం ఏంటి, సందర్భం ఏంటి అనేది కుదరలేదు. సిచ్యువేషన్ కరెక్ట్ గా పెట్టుంటే సెట్ అయ్యేది. బట్ ఆ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పీక్ యాక్టింగ్ చేశారు. ఆ ఐసీయూ సీన్స్ ఏదైతే ఉంటాయో అది నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేసి చూపించారు. ఆయనలోని యాక్టింగ్ స్కిల్ ని నెక్స్ట్ లెవెల్లో పెట్టి చూపించారండి. దానికోసం ప్రభాస్ గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. బట్ ఆ తర్వాత ఆ జైన్ సీన్స్ అవన్నీ ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఏదో ఎండ్ చేయాలి కాబట్టి చేసేయాలి అన్నట్లుగా అనిపించింది. హారర్ ఫ్యాంటసీ అన్నారు, ఇందులో హారర్ లేదు. 1% కూడా హారర్ లేదు. ఇంకా గోర్గా కొన్ని ఆకారాలు ఉంటాయి కానీ హారర్ ఉండదు. సో ఇదంతా నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ మిగతాదంతా పాజిటివ్స్ అని చెప్పొచ్చు. ఫ్యాంటసీ ఉంది, కామెడీ బిగ్గెస్ట్ ప్లస్. ప్రభాస్ గారితో వెకిల్ కామెడీ చేయించలేదు, డైలాగ్స్ తో వెటకారంగా కామెడీ చేయించారు. అది సెట్ అయింది. సత్య గారు, ప్రభాస్ సింగ్ గారి కామెడీ, సప్తగిరి గారి కాసుల పేరు కామెడీ, పీక్ స్టఫ్ పెట్టారు. అది సెట్ అయింది. థియేటర్లో మామూలుగా కాదు, తెగ నవ్వారు, ఎంజాయ్ చేశారు. కేవలం ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ చూస్తున్న షోలో, అంటే ఈ ప్రీమియర్సే ఈ లెవెల్లో నవ్వారంటే ఫ్యామిలీ ఆడియన్స్, కిడ్స్ గట్టిగా కనెక్ట్ అవుతారు. ఇది జస్ట్ ప్రీమియర్స్. ఫస్ట్ డే రచ్చరచ్చగా మారచ్చు, నవ్వుకుంటారు. హీరోస్ మధ్య నలిగిపోవడం, ఆ సీన్స్ అన్ని చాలా బాగా రాశారు, తీశారు. హీరో హీరోయిన్స్ బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ గుడ్. హీరో అండ్ నానమ్మ గారి ఎమోషనల్ సీన్స్ గుడ్. వాళ్ళ మధ్య బాండింగ్ బాగానే ఉంది. బట్ సెరీనా వహాబ్ గారి క్యారెక్టర్ సమ్ టైమ్స్ ఓవర్ చేసినట్లుగా అనిపిస్తుంది. అంటే అలా రాసుకున్నారు, ఆమె చేశారు. సో మూవీ చూసేంతసేపు ఎక్సెప్ట్ ఎండింగ్, మిగతాదంతా బోర్ కొట్టకుండా నెక్స్ట్ టైం చూపిస్తారు అనేది క్యూరియాసిటీ లైట్ గా బిల్డ్ చేసింది, విచ్ ఇస్ ద ప్లస్ ఫర్ ద మూవీ. విఎఫ్ఎక్స్ బిగ్గెస్ట్ ప్లస్. ఆ కట్స్ ఇన్ ద మూవీ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగా చేశారు. అండ్ అదే టైంలో అబ్రప్ట్ కట్స్ కూడా చేశారు. అదే మైనస్ అయింది. బీజిఎం విషయానికి వస్తే టీజర్ ట్రైలర్ లో ఉన్నదే దాన్ని ఎన్హాన్స్ చేశారు. బీజిఎం విషయానికి వస్తే బీజిఎం విషయానికి వస్తే టీజర్ ట్రైలర్ లో ఉన్నదే దాన్ని ఎన్హాన్స్ చేసి కొట్టారు. బాగుంది. స్టోరీని చాలా సింపుల్ గా చూపించారు. తాత కోసం మనవడు వెతకడం, బట్ అది కాదు చిన్న ట్విస్ట్ అని తాత చెప్తాడు. సో ఎంటర్టైన్మెంట్ పరంగా మూవీ బాగుంది, వెళ్ళి చూడొచ్చు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. స్టోరీ పరంగా